అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారం రోజున మార్గశిర అమావాస్య. ఇక ఈ ఆదివారం రోజున మార్గశిర అమావాస్యలోపు తులారాశి వారికి ఒక గండం పొంచి ఉంది. అయితే తులారాశి వారికి ఈ అమావాస్యలోపు ఏ గండం పొంచి ఉంది, ఇక ఈ గండం నుంచి ఈ రాశి వారు ఎలా తప్పించుకోవాలి, అలాగే గండం నివారణకు తులారాశి వారు చేసుకోవాల్సిన దేవతా ఆరాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియోని లైక్ చేసి మాకు మరింతగా సపోర్ట్ చేయండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలలో అనేక మార్పుల కారణంగా తులారాశి వారికి ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున మార్గశిర అమావాస్యలోపు వీరి యొక్క జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఒక గండం వీరిని వెంటాడుతుంది. ఇక ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని పరిహారాలను, దేవత ఆరాధాలను పాటించడం ద్వారా ఈ రాశివారు వీరికి వచ్చేటటువంటి గండం నుండి ఖచ్చితంగా బయటపడవచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వారి గ్రహఫలం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయం అనేది ఎంతో చక్కగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితం రాబోతుంది అని అన్ని రంగాల్లో వారికి ఇది అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలమని ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారు చెయ్యాలి అని అనుకున్న, అలాగే ప్రారంభించిన ప్రతి ఒక్క పని కూడా ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ పని పూర్తి చేయడానికి వీరు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం అనేది నడుస్తుందని చెప్పాలి. అయితే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందడం కొంత ఆలస్యం అవుతుంది. దీని కారణంగా వీరు కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే అప్పు చేయవలసిన అవసరం కూడా వస్తుంది. కాబట్టి డబ్బుల విషయంలో, అలాగే అప్పులు తీసుకునే విషయంలో ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులారాశి వారు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చూడబోతున్నారు. వీరి యొక్క పై అధికారులు, అలాగే మీతోటి ఉద్యోగస్తులకు మీరు చేసినటువంటి పనుల గురించి కొన్నిసార్లు సంజాయిషు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది. వారితో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే వారితో వాదించడం అనేది కూడా మీరు అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీరు వారితో ఎక్కువగా వాదించడం, లేదంటే నేనేం చేశాను, నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటే ప్రశ్నించడం లేదా వాదించడం వల్ల మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకు ఎంతగానో కోపం వస్తుంది. కానీ కోపం వచ్చినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆలోచించి వాదన చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమంలో, మీ ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఓర్పుతో, సహనంతో, సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు అనవసరంగా భయోందోళనకు గురవుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలి అంటే ఎటువంటి సమస్యలు వస్తాయో, ఏదైనా కాంట్రాక్ట్ పైన సంతకం చేయాలి అంటే ఏమవుతుంది, ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఎన్నో గురించి భయోందోళనకు గురవుతూ ఉంటారు. ఇక ఆరోగ్యం విషయంలో తులారాశి వారికి ఎలాంటి ప్రమాదం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ అవన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. అయితే వాటి అన్నిటి నుంచి మీరు సులభంగా బయటపడతారు. ఇక తులారాశి వారు సంతానం విషయంలో లాభం పొందుతారు. తల్లిదండ్రుల ఆస్తులు ఏమైనా ఉంటే అవి కూడా మీకు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో రాబోతూ ఉంది. అలాగే వ్యాపారంలో లాభాల యొక్క ప్రభావం ఊహించినట్టుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే చేస్తున్న వ్యాపారం పట్ల, పెట్టే పట్టుబడులు పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఆదాయం అనేది కొంచెం లాభాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
ఇక ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం లభిస్తుంది. అలాగే స్నేహితుల నుండి కూడా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితం రాబోతుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అనే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో రాబోతూ ఉంది. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన మార్గశిర అమావాస్యలోపు మీకు ఎంతైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ అమావాస్యలోపు మీ యొక్క జాతక ప్రకారం మీ జీవితంలో ఒక గండం చాలా వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ అమావాస్యలోపు మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతైనా జాగ్రత్త వహించాలి. మీరు వాహనాలపైన వెళ్ళేటప్పుడు, అలాగే వచ్చేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం సవ్యంగా డ్రైవింగ్ చేస్తున్నామా లేదా అనే కాకుండా, అలాగే ఎదుటివారు మన వెనకాల వచ్చేవారు, మన పక్కన వచ్చేవారు ఏ రీతిలో వస్తున్నారని గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ అమావాస్యలోపు ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఒకవేళ మీరు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఎదురైతే మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. సహజమైనంత వరకు కూడా మీరు డ్రైవింగ్ చేయకండి. సొంత వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ను పెట్టుకొని వాహనం నడిపించండి. కాబట్టి తులారాశి వారికి ప్రయాణాల విషయాలలో జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఈ అమావాస్యలోపు దేవతా ఆరాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలను వారి జీవితంలో పొందవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. ఇక మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది. ఇక తులారాశి వారికి ప్రయాణంలో గండం ఉంది కాబట్టి ఈ అమావాస్యలోపు గండం నుంచి తప్పించుకోవడానికి మీరు అనాథ శరణాలయంలో కానీ, స్వచ్ఛంద సంస్థలో కానీ, లేదా దేవాలయంలో కానీ అన్నదానం చేయండి. లేదంటే మీకు వీలైతే ఈ అమావాస్యలోపు కనీసం ఒక 5 మందికి భోజనం పెట్టండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో 11 రోజులు 21 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారికి రానున్న రోజులు పొంచి ఉన్న గండం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.